అవును మన వీరబాబు గారు ఎక్కడ? ఇక్కడే. అడుగో వీరబాబు. వీరబాబు రారా దర్శనం చేసుకుందాం. మేము ఒకళ్ళ దర్శనం కోసం వెయిటింగ్. మీరు వెళ్ళండి. ఎవర్రా? అది ఫ్రెండ్స్ కోసం అయి ఉంటుందిలే. అదే అదే మీరు వెళ్ళండి. నువ్వురా వెళ్ళండి. బావా ఇంత ఆలస్యమైంది. ఆ తల్లులు పిల్లలు తేమలేసరికి యాలైంది. ఏంటి మల్లుడేడి? ఇవాళ ఇక్కడ సైకిల్ పందాలు కదా, మనకన్నా ముందే వచ్చేసి ఉంటా. అయితే ఈసారి కూడా కప్పు మనాడితే. నీకిష్టమని మీగడ పెరుగుంచాను తిను. ఏరా ఈసారైనా పరీక్షల్లో పాస్ అవుతావా? భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అయితే ఎలాగమ్మా? పాస్ అవుతాడులేవే, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాం కదా. అరేంజ్మెంట్లా? ఏంటి కాపీలా? కాపీలా ఏంటి? కూపీలు లాగడం. పాస్ అవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసామండి. ప్యూర్లీ పర్సనల్. సంబడం. బాబు ఏంట్రా పాస్ అయ్యానా? చూసిన వయసు చెప్పాలరా బాబా. ఏంట్రే దొబ్బేసావా? అమ్మ పని చేస్తుంది. ఏంటి వీడప్పుడే ఊరెళ్ళి వచ్చేసాడా? ఊరికా? నేను ఈ ఊళ్ళో ఉండగా నా కొడుకును ఊరికి పంపించేద్దు దమ్ము ఎవడకుందా? చెడుగుడు ఆడేస్తాను. ఆ మాట గట్టిగానండి. ముందు మిమ్మల్ని రైలెక్కిస్తారు. వాళ్ళు నన్ను రైలు ఎక్కితే నేను ఈ మానంలో తిరిగి వచ్చేస్తారుగా. ఆగు. ఏంటండి ఇది? నేను పెడతానుగా. పక్కన బట్టలున్నాయి ఆరబెట్టండి. లోపల అంట్లున్నాయి తోమేయండి. ఒసై శుభలక్ష్మి, నీకేం పని లేదు, నువ్వు వెళ్ళవే. అయ్యగారు మ్యాట్నీకి వెళ్ళొస్తానండి. ఒరే నానా ఇరారా. ఓకే పట్టరా పట్టరా పట్టు. ఐలసా పొడిసి పట్టు. ఐలసా గట్టిగా పట్టు. ఐలసా పట్టు పట్టు. ఐలసా పట్టు. ఐలసా పట్టు. ఐలసా పట్టు. ఐలసా. ఒక్క పని సరిగ్గా చేయరు కదా. ఒక కోతికి ఇంకో కోతి తోడు. మొహాలు కడుక్కుని భోజనానికి రండి. ఏరీనా వీరబాబు? మీ నాన్న ఎక్కడ్రా? కనిపించట్లేదు. చెట్టు మీద గట్టు మీద ఉంటుంటాడు చూడు. జాగ్రత్త. అందమైన దేశము నా పొలము, అందులో నా చక్కని ప్రదేశము, నా సామిరంగ నా సామిరంగ. అడుగో రేడియోలో పాట పాడినట్టు. అమ్మ కంట్రోల్ చేయవే, ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోతున్నాను. రేయ్ ఏంట్రా మాటలు? ఆయన గొంతంటే ఏమనుకున్నావు? అసలు ఆయన రాగం ఎత్తుకుంటే 7 ఏళ్లు కనపడుతుంది. విదర్భూమికి వచ్చద భీష్మకుని బురము, సురుచిర లీలను తెచ్చిన బాలవ్రాజని, వచ్చద నడ్డల్ మురిపులు వచ్చిన బోర. అయ్యో బాబోయ్, పొరపాటుని కదిపోయినమ్మా, పని చూసుకో. ఏమండి భోజనం వస్తున్నాం. ఏంటి బాబు ఇలాగొచ్చావు? నీకోసమే. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసేసుకుంటావా? పెళ్ళా? మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఏంటే చేసుకునేది? నా కొడుకులు ఎగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తెత్తనని తక్కువగా సొత్తున్నారు? మాది చాలా పెద్దదే. పెద్దదా? ఆయ్ మా ఊర్లో మాది 10 ఎకరాల మడిసెక్క. చెక్క ఆయ్ తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే, మీరు తినండి. నువ్వు ఉండవే. వినరు కదా. పెద్ద పెద్ద మండువాలోగిళ్ళు మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అల్లుడు గారు రండి, ఏమేం అల్లుడు గారు వచ్చారు, ఏమేం అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు, అయ్యో అల్లుడు గారు రండి ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు, బావగారు బాగున్నారా, ఇదిగోండి టవల
కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదులు. ఏంటి బావగారు అలా చిక్కిపోయారే? మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదళ్ళు. ఇక విస్తర ముందు కూర్చుంటే ఈ గుత్తి వంకాయ కూర మీకోసమే చేశాను అల్లుడు గారు అని కొసరి కొసరి వడ్డించే అత్తగారు. అందులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుందనే మామగారు. బావగారు ఉలవసారిలో గడ్డ పెరుగుపైన ఉన్న మేగడేసుకోండి అదుర్సు అని మొహమాట పెట్టేసే బావమరుదులు. పెళ్ళి పేరంటాళ్ళలో అల్లుకుపోయే బంధువులు, కష్టం వస్తే కన్నీళ్ల పలకరింపులు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ కలుసున్నవే పెద్ద కుటుంబం అంటే. ఏమండి అది పెద్ద ఫ్యామిలీ అంటే. ఒరే వీరబాబు, అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా ఓయ్ సినిమా ఇంటికి వెళ్తున్నా. ఈడికి అన్ని నా పోలికలే. ఇక ఫోన్ చేయండి. సరే, నువ్వు తొంట్రోడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణ గడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను చచ్చిపోతాను టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను. తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగులో ఫ్యామిలీ నాన్న. తెలుసు తెలుసు అంటున్నావు. నీకేం తెలుసురా? దుర్గా ప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయాన అన్నయ్య అని తెలుసా? వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా, తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? నేను. అంతమంది ఉండి అనాథలుగా ఈ ఊళ్ళో ఉండిపోయాం. మేం కోల్పోయినవి మీరు పొందాలరా. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. మీ పెళ్లి విషయంలో మీరు వేసిన తప్పటడుగు నేను వెయ్యను నాన్న. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన రెండు కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడ తెచ్చాయి. వెళ్ళమ్మా. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడరే. అరే, ఈ దెబ్బలేంటండి? వచ్చే దోవలో కింద పడ్డానులే. వరలక్ష్మి విషయం ఏమైందండి? మాట్లాడేశాను. ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అయ్యో నా మతమండా, అడగడమే మర్చిపోయాను. రండి భోంచెద్దురుగానే. మీకోసం చూసి చూసి అక్కడే పడుకుండిపోయాడు. అలిక్కడైతే వాడు నిద్రలేస్తాడు. నేను ఇక్కడే కూర్చుని భోంచేస్తాను. నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. మా కుటుంబానికి సెల్లా దాపరించావు కదరా.
అదేంటండి? మనసేం బాగోలేదు. అన్నయ్య వాళ్ళు ఏమన్నా అన్నారండి? నా వల్లే కదూ మీకు ఈ కష్టాలు. అలాగని మా వాళ్ళు అన్నారా? వాళ్ళు అన్నారని కాదు, నాకే అనిపిస్తుంది. నేను అసలు నీకు కనపడకపోయినట్టయితే మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ పెళ్ళి ఉండేది కాదు. నీకు గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు. మీ వాళ్ళ మధ్య పిల్ల పాపలతో నువ్వు చాలా హాయిగా ఉండేదాన్ని. చచ్చా, ఏం మాట్లాడండి అవి? నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారండి? కంటికి రెప్పలా నన్ను నా బిడ్డని చూసుకుంటున్నారు. అంతకంటే ఏం కావాలండి? అసలు మీరు తండ్రి కొడుకుల్లా ఉంటారా, అన్నదమ్ముల్లా ఉంటారు? మీ పెద్ద కొడుకు ఏడి అంటూ నన్ను అందరూ ఆట పట్టిస్తుంటే అప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? చచ్చా, ఏంటండి చిన్నపిల్లలాగా? ఊరుకోండి. మరి అంత ప్రేమగా చూసుకునే నా కొడుక్కి నాలా జరగకూడదు. వాడు తప్పకుండా ఆ ఇంటికి అల్లుడు కావాలి. నేను పొందలేని ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ వాడు పొందాలి. వాడు పొందే ఆనందాన్ని నీ మొహంలో చూడాలి. చూస్తారండి, మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. మన వీరబాబు మీద నాకు నమ్మకం ఉంది. మీరు హాయిగా నిద్రపోండి. నేను ఇక్కడే పడుకుంటాను. సరే.